కర్ణాటక మరోసారి ఢిల్లీకి మారింది. పవర్ షేరింగ్ పై బ్రేక్ఫాస్ట్ చర్చలు ఇంకా కొలికి రాలేదు. డీకేతో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, తామిద్దరం అన్నదమ్ములమని చెప్పారు సీఎం సిద్ధరామయ్య. తమ మధ్యే కాదు, ఎమ్మెల్యేల మధ్య కూడా అభిప్రాయ భేదాలు లేవని వివరించారు. అధిష్టానం ఎలా చెప్తే అలా నడుచుకుంటామని అన్నారు. డిసెంబర్ 8న ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కర్ణాటక ఎంపీలతో డిన్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. కర్ణాటక మరోసారి ఢిల్లీకి మారింది. పవర్ షేరింగ్ పై బ్రేక్ఫాస్ట్ చర్చలు ఇంకా కొలికి రాలేదు. డీకేతో ఎలాంటి అభిప్రాయాలు లేవని, తామిద్దరం అన్నదమ్ములమని చెప్పారు సీఎం సిద్ధరామయ్య. తమ మధ్యే కాదు, ఎమ్మెల్యేల మధ్య కూడా అభిప్రాయ భేదాలు లేవని వివరించారు. అధిష్టానం ఎలా చెప్తే అలా నడుచుకుంటామని అన్నారు. డిసెంబర్ 8న ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కర్ణాటక ఎంపీలతో డిన్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. కర్ణాటక మరోసారి ఢిల్లీకి మారింది. పవర్ షేరింగ్ పై బ్రేక్ఫాస్ట్ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, కర్ణాటకలో పవర్ షేరింగ్ పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఏంటి చర్చలు కొలిక్కి వస్తాయా లేదా? ఎప్పుడైతే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయో ఆ ఇద్దరి మధ్య విభేదాలను తామంతట తామే పరిష్కరించుకోవాలని చెప్పి హైకమాండ్ సూచించడంతో తాత్కాలికంగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఇద్దరు ఒక సయోధ్యకు వచ్చారు. ప్రధానంగా ఇప్పుడు ఈ తాత్కాలికంగానే సమస్య పరిష్కారం అయినట్లుగా ఉంది. కానీ వాస్తవానికి కొంతమేరకు ముఖ్యమంత్రి పదవి కోసం డికే శివకుమార్ కు ఇచ్చినటువంటి హామీని మరొకసారి గుర్తు చేస్తూ హైకమాండ్ కి డిసి కుమార్ చాలా ఆయన చెందినటువంటి గ్రూపులు, ఆయన మద్దతుదారులంతా కూడా పావులు కదిపారు. అయితే ఆ తర్వాత నెమ్మదిగా సమయాన్ని చూసి హైకమాండ్ అధిష్టానం కొంతమేరకు నిర్ణయాలు తీసుకొని ఆ మేరకు ఇద్దరిని కూడా సయోధ్యకు తెచ్చేందుకు అవకాశం ఉంది. అందులో భాగంగానే ఇద్దరిని కూడా ఢిల్లీకి రావాలని పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలు వీటన్నిటి కూడా ఎంపీలకి తెలియచేయాలి అన్న ఒక మీటింగ్ పెట్టుకోవాలన్న కేవలం అదొక కారణంగానే చూపిస్తున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలను పూర్తి స్థాయిలో పూర్తిగా పరిష్కరించుకొని ఇంకొక 2 ఏళ్లలో ఎన్నికలు కూడా ఉన్న సందర్భంలో కర్ణాటక, అదేవిధంగా కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఈ 3 రాష్ట్రాల్లో అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రం కర్ణాటక. కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇలాంటి విభేదాల వల్ల పార్టీ కనుక దెబ్బతిన్నట్లయితే అది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మరింత బరాబం చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సయోధ్యతో సమిష్టిగా ఒక అర్థం చేసుకొని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరాలని, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఒకే తాటిపై ఉండాలన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని హైకమాండ్ సూచించింది. ఆ సూచన మేరకు ఇద్దరు డికే కుమార్ పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు, మేమిద్దరం కూడా అన్నదమ్ములు అన్నారు. ఎవరి బలాలు వాళ్ళకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే కర్ణాటకలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాబల్యం ఉంది. ఆ ప్రాబల్యము గట్టి పట్టు కూడా ఉంది. అయితే ఆ పట్టుకు సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి సహజంగానే అధికారాన్ని పంచుకునే విషయంలో కొంత మేరకు విభేదాలు ఉంటాయి, ఆ విభేదాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ కూడా ఎవరి బలం ఎంత అన్నది దృష్టిలో పెట్టుకొని, అయితే పార్టీ అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని కొంతమేరకు ఇద్దరి మధ్య ఒక సయోధ్య కుదిరించి రాజీకి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఢిల్లీకి వచ్చిన తర్వాత వారిద్దరిని కూర్చోబెట్టి హైకమాండ్ తగు సూచనలు చేసే అవకాశం ఉంది. పైగా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు. కాబట్టి వీటన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గే ముగ్గురు కూడా కూర్చొని ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలను ఏ రకంగా పరిష్కరిస్తామన్నది వేచి చూడాల్సి ఉంది. ఖచ్చితంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఇద్దరి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను ఖచ్చితంగా పరిష్కరించే దిశగా